అన్ని ఆధారాలతో తీర్పు ఇచ్చిన ఒక న్యాయమూర్తిని రాజకీయ ప్రయోజనాల కోసం బుజ్జగింపు ధోరణిలో భాగంగా అభిశంసించే దుస్సాహసానికి ఒడిగట్టింది తమిళనాడు డిఎంకే ప్రభుత్వం. ఇందుకు లోక్సభను కాంగ్రెస్సు, కమ్యూనిస్టులు వంటి తైనాతీలను వాడుకోవాలని చూస్తున్నది. తమిళనాడులో మదురైకి సమీపంలోని తిరుప్పరంకుండ్రం కొండ మీద కార్తీక దీపం వివాదంలో డిఎంకే వైఖరి జాతిని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఎన్ని ఆధారాలతో పోరాడదలుచుకున్నా హిందువుల నోరు నొక్కాలన్న ఒక నియంత పోకడను అక్షరాల అమలు చేస్తున్నది డిఎంకే. ద్రవిడ మున్నెత్ర కజకం ఈ పార్టీనే ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్నదన్నమాట. ఈ హిందూ వ్యతిరేక పార్టీ కొత్తరగడకు కేంద్ర బిందువు మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతించడమే. ఈ తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కళ్ళు తాగిన కోతి సందంగా లోక్సభలో అల్లరికి సిద్ధమవుతున్నది. ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. ఇది సారాంశం. తిరుప్పరకుండ్రం రగడతో రాజ్యాంగ సంక్షోభమైన అన్నదాంట్లో ఇది సారాంశం. అసలు వ్యాసం కూడా విందాం. తమిళనాట సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు భక్తులు ఎక్కువే. అరువడై వీడుగల్ అనే 6 తిరుప్పరకుండ్రం, తిరుచెందూర్, తిరుత్తణి, పళని, పళముదిర్చోళై, స్వామిమల ఈ 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నమాట. దేశం నలుమూలల నుండి భక్తులు ఈ క్షేత్రాలకు వస్తారు. ఇవన్నీ కూడా తమిళనాడులోనే ఉన్నాయి 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు కూడా. వీటిలో ఇటీవల వార్తలలో నిలిచినది మదురై సమీపంలోని తిరుప్పరంకుండ్రం. ఇది అత్యంత ప్రాచీన ఆలయం. స్కాంద పురాణం, కుమార సంభవం వంటి పురాతన గ్రంథాలలో ఈ గుడి ప్రస్తావన ఉంది. పాండ్యరాజుల కాలంలో ఈ దేవాలయాన్ని భారీగా నిర్మించారు. ఆపై నాయకరాజుల కాలంలో మరమ్మతులు చేశారు. నాయన్మారులలో ప్రముఖుడైన తిరుజ్ఞాన సంబంధర్, నాయన్మారులు అంటే నాయనారులు 64 మంది శివభక్తులు అన్నమాట. విష్ణు భక్తులు 12 మంది ఆళ్వారులు ఎలా ఉన్నారో వీళ్ళు 64 మంది శివభక్తులు. అందులో తిరుజ్ఞాన సంబంధర్ అనే ఆయన ఒక నాయనారు అనమాట. ఒక భక్తుడు. 64 మందిలో ఒక ప్రముఖ భక్తుడు ఈయన కూడా. ఈ తిరుజ్ఞాన సంబంధర్ ఈ ఆలయంలో చోళ, చేర, పాండ్య ప్రభువులను ఏకకాలంలో ఆశీర్వదించినట్లు చెబుతారు. మరి మహాభక్తుడు కదా, అందుకని ఆ 3 రాజుల్ని ఆ సమయంలో ఆయన ఉన్న సమయంలో ఆయా ప్రాంత రాజుని చేర, చోళ, పాండ్య రాజుల్ని ఆశీర్వదించాడట. ఇక్కడి శివాలయంలో నక్కీరర్, సుందరర్, తిరుజ్ఞాన సంబంధర్ పరమశివుని స్తుతించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ నక్కీరరు, ఈ సుందరరు, ఈ తిరుజ్ఞాన సంబంధర్ ముక్కుడు కూడా 64 నాయనారులలో వారన్నమాట. వీళ్ళు 3. వీళ్ళు ఇక్కడ పరమశివుణ్ణి స్తుతించారు. ఇక్కడ శివుని పరంగినాథర్ అంటే శివుని పరంగినాథర్ అంటారు. ఇక్కడ అయ్యవారి పేరు అదన్నమాట, పరంగినాథర్. ఇక అమ్మవారిని ఔడయి అని పిలుస్తారు. అంటే పార్వతీదేవిని ఔడయి అని పిలుస్తారు. ఔడయి నాయిక అని పిలుస్తారు. ఈ పేర్లతో శివపార్వతులను ఇక్కడ ఆరాధిస్తూ ఉంటారు. విష్ణువుని పావల కనిమై పెరుమాళ్ అని పిలుస్తారు. ఇక్కడ విష్ణువుని పావల కనిమై పెరుమాళ్ అంటారు. ఈ దేవాలయ పరిసరాల్లో 5 జలకుండాలు ఉన్నాయి. అవి శరవణ పొయిగై, లక్ష్మీతీర్థం, సన్యాసికెనరు, కాశిసునై, సత్యకోపం. ఈ 5 అన్నమాట అక్కడ జలకుండాలు ఉన్నాయి. తిరుప్పరన్కుండ్రంలో సుబ్రహ్మణ్య స్వామితో పాటు శివ, విష్ణు, గణేశ, దుర్గ ఆలయాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామికి అనాదిగా షట్కాల పూజలు జరుగుతున్నాయి. 6 కాలాల్లో పూజలు జరుగుతాయంట అక్కడ. తమిళ మాసం ఐప్ససి దాదాపు అక్టోబరు, నవంబరు నెలల మధ్యలో జరిగే కంద షష్ఠి పండుగ వైభవంగా జరుగుతుంది.
అక్కడ తమిళ మాసం పేరు అది ఐప్ససి. అది అక్టోబర్, మామూలుగా మన ఇంగ్లీష్ మాసాల ప్రకారం అక్టోబర్ నవంబర్ నెలలో వస్తుందన్నమాట అది. అప్పుడు ఆ నెల మధ్యలో జరుగుతుంది. ఇక్కడ చాలా వైభవంగా పండుగ జరుగుతుంది. దాన్ని కంద షష్ఠి రోజు అనమాట. సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన దేవాలయం వెనుక ఒక గుట్ట పైన వినాయకుడి దేవాలయం ఉచ్చి పిళ్ళయార్ కోవిల్ ఉంది. అక్కడ ఉచ్చి పిళ్ళయార్ కోవిల్ అంటారు కావచ్చు ఆ వినాయకుడి గుడిని. అన్ని ఉత్సవాలకు ఈ గుడి ప్రాంగణంలోని దీపస్తంభం పైన కార్తీక దీపం వెలిగించడం సంప్రదాయం. ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం ఇది. ఈ గుడికి కొద్ది దూరంలో అన్ని గుట్టలలో ఎత్తైన ఇంకొక గుట్టపై సికందర్ దర్గా ఉంది. ఈ దర్గా ఆవరణ బయట నుండి దాదాపు 50 మీటర్ల దూరంలో ఆ దీపస్తంభం ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు దీనిపైన కూడా కార్తీక దీపం వెలిగించేవారు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఇది నిలిపివేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అంటే 1942 నుంచి లేదన్నమాట అక్కడ దీపారాధన, పైన దీపం వెలిగించడం అంటే ఆ దీపస్తంభం మీద. దర్గా వెనుక కథ ఏమిటి? మదురై 1335 నుండి 1377 వరకు సుల్తానుల పాలనలో ఉండేది. 1377లో విజయనగర సైన్యం కుమార కంపన్న నాయకత్వంలో అప్పటి సుల్తాన్ సికిందర్ షాను ఓడించి మదురైను కైవసం చేసుకుంది. బుక్కరాయలి 2వ కుమారుడు కంపన్న సికందర్ షా అనుచరులు యుద్ధంలో మరణించారు. ఇద్దరు, అటు సుల్తాను ఇటు కంపన్న కుమారుడు బుక్కరాయల్ కుమారుడు 2వ కుమారుడు కంపన్న చనిపోయారు. కొందరు అతడి జ్ఞాపకార్థం తిరుప్పరంకుండ్రంలో ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు అంటారు. ఎవరు? బహుశా ఈ సికందర్ షాగా ఆ దర్గా. ఇది 14-15వ శతాబ్దంలో జరిగి ఉండవచ్చు. 18వ శతాబ్దంలో దీనిని విస్తరించి సికందర్ దర్గా అని వ్యవహరించడం మొదలుపెట్టారు. ఆ యుద్ధం వివరాలు గంగాదేవి రచించిన మధురా విజయం వీరకంపరాయ చరిత్రంలో చూడవచ్చు. నిజానికి ఇక్కడ సికందర్ షా సమాధిని నిర్మించినట్టు ఆధారాలు లేవు. ఇదే సికందర్ షాకు మదురైలోని గోరిపాళయంలో ఒక దర్గా ఉంది. మరి ఒకే మనిషికి 2 చోట్ల సమాధులు ఎక్కడ ఉంటాయి? ఉండవు కదా. మరి తిరుప్పరకుండ్రంలో ఉన్నది సికందర్ షా దర్గా ఎలా అవుతుంది? తిరుప్పరకుండ్రం గుట్టలను కందర్మలై అంటారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి కొండ అని అన్నమాట. అయితే ఈ పద్య కొంతమంది దీనికి సికందర్మలై అనే పేరును వాడుకలోకి తెచ్చే ప్రయత్నం చేశారు. సాయిబులు క్రిస్టియన్లు ఎక్కడున్నా అక్కడ కొంచెం మనం వెనకబడితే మన పేర్లు తొలగించి వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి, వాళ్ళ ముక్తుల పేర్లు పెట్టడానికి సిద్ధంగా ఇప్పుడు ఉంటారు. అలాగనమాట ఇక్కడ కూడా ఆ ప్రయత్నం జరిగింది. దీని వెనుక కొన్ని తీవ్రవాద ఇస్లామిక్ సంస్థలు, డిఎంకే అనుబంధ సంస్థల పాత్ర ఉన్నట్లు వార్త. అయితే స్థానిక హిందువులు భక్తుల ప్రతిఘటనతో వెనక్కి తగ్గారు. మళ్ళీ హిందువులు చైతన్యమయ్యారు కాబట్టి వాళ్ళు వెనక్కి తగ్గారు. కొన్ని అసాంఘిక శక్తులు ఈ దర్గా పరిసర ప్రాంతాలలో జంతుబలి ఇవ్వడం, విందులు చేసుకోవడం వంటి కార్యక్రమాలతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. వాళ్ళ పండుగలు హింసతో ప్రారంభమవుతాయి. ఇద్దరివే అంతే ఎడారి మతాలకి. మనకు పండుగలు హింస మానేసి మన పండుగలు చేసుకుంటాం. అంతకుముందు మాంసాహారులమైన ఆ రోజుల్లో పవిత్ర దినాల్లో మనం మాంసం ముట్టుకోం. అంటే మాంసం తినటం తప్పని తెలిసి మనం అది అంటే ఇతర సమయాల్లో తింటారు కానీ ఆ దైవ కార్యక్రమాల సమయంలో తినరన్నమాట మన వాళ్ళు. మరి అలాంటి పవిత్ర ప్రదేశాల్లో వీళ్ళు జంతుబలి ఇవ్వడం, విందులు చేసుకోవడం వంటి కార్యక్రమాలతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. దీనికి సంబంధించి అక్టోబర్ 14, 2025న మద్రాసు హైకోర్టు తన తీర్పును వెలువరిస్తూ తిరుప్పరంకుండ్రం కొండను కందర్మలై అనే పిలవాలని, వేరే ఒక పేరుతో అది సికందర్మలై అని పిలవకూడదు అని చెప్పారనమాట.
ప్రజలను తప్పుదారి పట్టించడం తగదు, వేరొక పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించడం తగదని ఆదేశించింది. కొండపై జంతువధ ఆపాలని కూడా ఆదేశించింది. కొండపై హక్కు గురించి 1923లో జరిగిన వివాదం 1931 ప్రివీ కౌన్సిల్ తీర్పు గుర్తు చేసుకోవాలి. 1923లో మదురై సబార్డినేట్ జడ్జి దర్గా ఉన్న స్థలం, దానికి చేరుకునే మార్గం తప్ప మిగతా తిరుపురం కొండరం దేవాలయానికి చెందిన ఆస్తిగా ప్రకటించారు. 1923 నాటి తీర్పును 1931లో ప్రివీ కౌన్సిల్ బలపరిచింది. ముస్లింల పాలనలో కట్టినది కాబట్టి దర్గా హక్కులు పరిమితమని ప్రివీ కౌన్సిల్ అభిప్రాయపడింది. ప్రస్తుత వివాదం ఏమిటి అంటే, హిందూ తమిళర్ కచ్చి పార్టీ కార్యకర్త రామ రవికుమారు మరికొందరు భక్తులు తమిళనాడు ప్రభుత్వానికి అక్టోబర్లో ఒక విన్నపం సమర్పించారు. ఆ గుట్టపై ఉన్న దీపస్తంభం మీద కార్తీక దీపం వెలిగించడానికి అనుమతి కోరారు. నవంబర్లో ప్రభుత్వం ఇందుకు నిరాకరించింది. అక్కడ దీపం వెలిగిస్తే ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయని దర్గా ఉన్నది కాబట్టి ప్రభుత్వ అధికారుల వాదన. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు, ముస్లింల మనోభావాలు, క్రైస్తవుల మనోభావాలు ఈ లౌకిక రాజ్యంలో దెబ్బతినకూడదు. ఇదే లౌకికమాట. లౌకికమంటే అందరినీ సమానంగా చూడాలి, దాన్ని పక్కన పెట్టేశారు. అది మనోభావాలు దెబ్బతింటాయని ప్రభుత్వ అధికారుల వాదన. ప్రభుత్వం అక్కడ అంటే ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా అధికారులు చెబుతూ ఉంటారు. నిజానికి 1995లో దర్గా నుండి 15 మీటర్ల దూరంలో దీపం వెలిగిస్తే అభ్యంతరం ఉండదని ఆ దర్గా నిర్వాహకులు ఒప్పందం మేరకు రాతపూర్వకంగా కూడా అంగీకరించారు. దీపం వెలిగించే దిమ్మ దర్గాకు 50 మీటర్ల దూరంలో ఉంది. బయట ఉన్న ఆ వేదికపై దీపం వెలిగిస్తే ముస్లింలకు వచ్చే ఇబ్బంది ఏమిటో ప్రభుత్వం చెప్పటం లేదు. ముస్లింలకు అభ్యంతరం లేకపోయినా డిఎంకే నేతల ప్రోద్బలంతో వారు కూడా ఈ వివాదంలో తలదూర్చారు. అరే ఏం పర్వాలేదు, మేము ఉన్నాం ప్రభుత్వం, మీరు అడ్డు చెప్పండి వాళ్ళకి, మాకు అడ్డం వస్తుందని, మా దర్గా నిబంధనలకు వ్యతిరేకమని చెప్పమన్నారు అంతే. ఎందుకంటే వాళ్ళ ఓట్ల కోసం. ఈ పరిస్థితులలో పండుగ సందర్భంగా డిసెంబర్ 3న దీపస్తంభం మీద దీపం వెలిగించడానికి అనుమతి కోరుతూ రామ రవికుమార్, పరమశివం, కార్తికేయన్, అరసపాండి తదితరులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన మద్రాసు హైకోర్టు మదురై బెంచ్కు చెందిన జస్టిస్ జిఆర్ స్వామినాథన్ డిసెంబర్ 1న చారిత్రక తీర్పును వెలువరించారు. దీపస్తంభం దర్గా స్థలంలో లేదని, ఆ ప్రదేశం దేవాలయానికి సంబంధించినది కావున భక్తులు నిరభ్యంతరంగా దీపం వెలిగించవచ్చని తీర్పు ఇచ్చారు. ముందు రోజే ఆయన ఈ దేవాలయాన్ని, పరిసర ప్రాంతాలని సందర్శించి స్వయంగా సమాచారం సేకరించారు. నాటి ప్రివీ కౌన్సిల్ తీర్పును ఉటంకిస్తూ దేవాలయపు స్థలంలో దీపం వెలిగించడానికి ఎవరికీ అభ్యంతరం ఉండకూడదని అభిప్రాయపడ్డారు. దర్గా నిర్వహణ కమిటీ కూడా దీపం వెలిగించడానికి అభ్యంతరం తెలియజేయలేదు. దీనిని అడ్డుకోవటం అంటే హిందూ భక్తుల రాజ్యాంగ హక్కులను కాలరాయడమే. ఇకపై జరిగే ఉత్సవాలకు ఇక్కడ కార్తీక దీపం వెలిగించడానికి భక్తులకు అనుమతి ఉంటుంది అని చెప్పారు. డిసెంబర్ 3 సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపం వెలిగించాలని ఆయన ఆదేశించారు. ఆ ఏర్పాట్లు చేయమని దేవస్థానం అధికారులను ఆదేశించారు. పోలీసు శాఖ భద్రత కల్పించాలని సూచించారు. తీర్పు ముగింపులో జస్టిస్ స్వామినాథన్ తమిళనాడు ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఇన్ని చెప్పినా డిఎంకే ప్రభుత్వం అత్యంత హేయంగా వ్యవహరించింది. 3వ తేదీన ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా దేవాలయ పరిసర ప్రాంతాలలో 146, 144, 163 సెక్షన్లు విధించి భక్తుల రాకపోకలను కట్టడి చేసింది. కోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా ఉచ్చి పిళ్ళయ్యార్ కోవెల వద్ద అంటే పాత పద్ధతిలో మాత్రమే దీపాలు వెలిగించింది. ఈ పరిస్థితుల్లో రామ్ రవికుమారు 3వ తేదీ మధ్యాహ్నం తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. తమిళనాడు ప్రభుత్వం
కోర్టు ధిక్కార నేరానికి పాల్పడిందని ఆరోపించారు. అదే రోజు జస్టిస్ స్వామినాథన్ పునర్విచారణ చేసి అధికారులను వివరణ అడిగారు. శాంతి భద్రత సమస్యలు ఉత్పన్నం అవుతాయని వారు వాదించారు. కోర్టు ధిక్కారం నేరానికి వారిని మందలించిన జస్టిస్ స్వామినాథన్ రామ్ రవికుమార్కు దీపం వెలిగించడానికి అనుమతిస్తూ వారికి సహకరించవలసిందిగా పోలీసులను, దేవాలయ అధికారులను ఆదేశించారు. రక్షణ కల్పించడానికి పోలీసులు తమ అశక్తత తెలియజేయడంతో జస్టిస్ స్వామినాథన్ సిఐఎస్ఎఫ్ను తోడుగా పంపారు. అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అన్నమాట. అయినా దీపస్తంభం వద్దకు వెళుతున్న రామ్ రవికుమార్ను తదితరులను పోలీసులు అడ్డగించారు. చాలాసేపు వాగ్వివాదం జరిగిన పిమ్మట వీరు వెనక్కి తిరిగి రావలసి వచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించిన జస్టిస్ స్వామినాథన్ మదురై జిల్లా యంత్రాంగం విధించిన 144 సెక్షన్ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జస్టిస్ స్వామినాథన్ స్క్వాష్ చేసిన ఈ 144ను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం మద్రాసు హైకోర్టు బెంచ్ని ఆశ్రయించింది. జస్టిస్ జయచంద్రన్, జస్టిస్ రామకృష్ణన్ బెంచ్ తమిళనాడు ప్రభుత్వ అభ్యంతరాలను కొట్టివేస్తూ జస్టిస్ స్వామినాథన్ ఆదేశం చట్టబద్ధమైనదేనని ధృవీకరించింది. మదురై కలెక్టర్ ప్రవీణ్ కుమార్, పోలీస్ కమిషనర్ లోకనాథ్ కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు జస్టిస్ స్వామినాథన్ వారిని వివరణ కోరారు. వెంటనే కోర్టు ఆదేశాలను అమలు చేయాలని చెప్పారు. డిసెంబర్ 4న సర్వాలయ దీపం కాబట్టి ఈరోజు కూడా భక్తులు దీపాలు వెలిగిస్తారు. దేవాలయ అధికారులు 4వ తేదీన తగిన ఏర్పాట్లు చేసి భక్తులు దీపాలు వెలిగించడానికి సహకరించాలని ఆదేశించారు. అంతేకాదు 5వ తేదీ ఉదయం కోర్టులో హాజరై దీనిని అమలు చేసినట్లు ధృవీకరించాలని నిర్దేశించారు. దీనిని జీర్ణించుకోలేని తమిళనాడు ప్రభుత్వం 5న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే వెంటనే లిస్టు చేయాలన్న అభ్యర్థన అత్యున్నత న్యాయస్థానం త్రోసిపుచ్చింది. మద్రాసు హైకోర్టు ఆదేశాలను కొట్టివేయాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో దర్గా కమిటీ, ముస్లింల నుండి ఎటువంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం మొండితనం ఈ సమస్యకు మూలం అయితే డిఎంకే నాయకులను ఎదిరించే శక్తి ముస్లిం వర్గాలకు లేదు. స్టాలిన్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. 2026 తిరిగి అధికారానికి రాలేమని రూఢి అయింది. స్టాలిన్ కుటుంబంలోనే 3 శిబిరాలు తయారై ఆయనను చికాకు పెడుతున్నాయి. హోం శాఖను తన వద్దే ఉంచుకున్న స్టాలిన్ పోలీసు యంత్రాంగాన్ని అదుపు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. తాము ఇన్నేళ్లుగా కాపాడుకున్న దొంగ ఓట్ల ఖజానా చేజారటం ఖాయం. ఇంకోవైపు తన మైనారిటీ ఓట్లకు గండి కొట్టడానికి నటుడు జోసెఫ్ విజయ్ పార్టీ సిద్ధపడుతోంది. కాంగ్రెస్ పార్టీ లోపాయకారిగా విజయ్తో మంతనాలు జరుపుతున్నట్లు వెనికిడే. ఈ పరిస్థితులలో మైనారిటీ ఓట్లు చెదిరిపోకుండా ఉండేందుకు డిఎంకే తన హిందూ వ్యతిరేకతకు కొత్త రూపం ఇచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చర్య వల్ల హిందువుల ఓట్లను కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పుడు తమ ప్రయోజనాల కోసం అత్యున్నత చట్ట లోక్సభకు ఈ వివాదాన్ని డిఎంకే తీసుకుపోదలిచింది. ఈ తీర్పు ఇచ్చిన జస్టిస్ స్వామినాథన్ను అభిశంసించాలని స్పీకర్కు నోటీసు ఇచ్చింది. ఇది మరొక రాజ్యాంగ వివాదానికి దారితీస్తుంది. మనం ముందే చెప్పుకున్నాం కదా, 100 మంది ఎంపీలు దీనికి ఆ తమిళనాడు ప్రభుత్వానికి అనుకూలంగా ఈ హిందువులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన జస్టిస్ స్వామినాథన్ని తొలగించమని స్పీకర్కి మెమరాండం ఇస్తున్నారన్నమాట 100 మంది ఎంపీలు. ఆ 100 మందిలో ఎవరు ఉన్నా మన రాష్ట్రంలో మన ఎన్నుకునే చోట వాడికి మనం ఓట్లు వేయకూడదు కదా. ఇది ఆలోచించాలి. ఇలా ఆలోచించకపోవటం మూలానే మనం ఇలాంటి విషయాలు మనకు లోతుగా తెలియకపోవటం మూలానే మన పత్రికలు ఇలాంటివి మనకు చెప్పకపోవటం మూలానే వారికి మద్దతుగా వీరు ఉండి, అంటే ఇతర మతాలకి వాళ్ళ ఓట్లు గుత్తగా పడతాయి కాబట్టి
వాళ్ళ కోసం హిందూ వ్యతిరేకతని ఎంత మనం ఎక్కువగా ప్రకటిస్తే అంతగా ఆ మతాల ఓట్లు మనకు పడతాయి. దాంతోపాటు మన కులాల ఓట్లు పడతాయి, ఇంకా మన అనుకూల ఓట్లు పడతాయి. అప్పుడు మనం తప్పకుండా గెలుస్తాము. మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది. హిందువులు ఎలాగో కులాల వారీగా చీలిపోయి ఉన్నారు కాబట్టి హిందువుల గురించి మనం ఎప్పుడూ ఆలోచించక్కర్లేదు. వాళ్ళు ఎలాగూ డివైడ్ అయ్యే ఉంటారు. మనమే ఆ మైనారిటీ ఓట్లు సంపాదిస్తే చాలు. మన వర్గము ప్లస్ వారి ఓట్లు, ఈ రెండు కలిసి మనం ప్రభుత్వాన్ని ఎప్పుడూ కొనసాగించవచ్చు. కాబట్టి హిందూ వ్యతిరేకతే ధ్యేయంగా కొన్ని పార్టీలు ఈ దేశంలో ప్రభవించినాయి. అవి ఇప్పటి వరకు హిందువులు మేలుకోకపోవటం వలన అలా వాటి ఆట సాగుతూ ఉంది. దీనికి చరమగీతం పాడవలసిన అవసరం ఉంది. దానివలనే హిందువులు కూడా మేల్కొంటున్నారు. అందులోని భాగమే ఇది. చివరికి జస్టిస్ గారు సాధారణంగా తీర్పుని గౌరవించాలి. ఒకవేళ వాళ్ళకి ఏదైనా తేడా ఉంటే ఆ తేడాన్ని తెలియచెప్పాలి ప్రకటన ద్వారా. తీర్పుని అంగీకరించాల్సిందే, తప్పదు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అంగీకరించాలి కదా. అలాగే కోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుకి ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. ప్రభుత్వమే కట్టుబడి ఉండకపోతే ఇంకా రాజ్యాంగ సంక్షోభం కాక ఏముంది అక్కడ. అందులో 100 మంది ఎంపీలు దీనికి అనుకూలంగా సంతకాలు చేశారంటే మన దేశ అంటే 543 మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలోనూ ఇటు లోక్సభలో కలిసి. వీరందరిలో ఇంతమంది ఉన్నారని సుమారుగా 18% మంది హిందూ వ్యతిరేక భావాలతో ఉన్నవాళ్లే ఉన్నారన్నమాట. వాళ్ళని కూడా నెమ్మదిగా మనం వాళ్ళకి పాఠం చెప్పవలసిన అవసరం ఉంది. హిందువులందరూ కలిసి సమిష్టిగా ఉండి వారికి పాఠం చెప్పాలన్నమాట. స్వస్తి.